ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకుని అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలామంది నన్ను మేత ఎలా వృధా అవుతుంది ఎలా తెలుస్తుంది మనకి, అదేవిధంగా చిట్రైల్లోకి రొయ్యలు ఎక్కడం లేదు, మేత ఎలా వృధా అవుతుంది ఎలా తెలపగలరు అని అడుగుతున్నారు. వారి కోసం నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే మన చెరువులో కొన్ని సందర్భాల్లో రొయ్యలు అనేవి మనం పెట్టిన చిట్రైల్లోకి ఎక్కవు. ఈ సందర్భంలో మనం కొన్ని పద్ధతులు పాటించాలి. అయితే అదేవిధంగా మనం వేస్తున్న ఫీడ్ తింటున్నాయా వేస్ట్ అవుతుందా అనేది కూడా ఎలా తెలుసుకోవాలంటే దానికి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. ముందుగా రొయ్యలు ఒక్కో చెరువు నిర్మాణాన్ని బట్టి ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అదేవిధంగా మన ఫ్యాన్లు రేడియేటర్లు పెట్టిన విధానం బట్టి కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అయితే మనకి చిట్రైల్లోకి రొయ్యలు ఎందుకు రావట్లేదు అని చూస్తే అవి కొన్ని సందర్భాల్లో చిట్రైల్లోకి రొయ్యలు ఎక్కవు. ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే చిట్రే డైలీ పెట్టే ప్లేస్ని మనం మార్చాలి. డైలీ పెట్టే ప్లేస్లో కాకుండా వేరొక ప్లేస్లో కొంచెం దూరంలో యొక్క చిట్రైని మార్చాలి. అదేవిధంగా చిట్రైలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో చిట్రైలు నీసు వాసన కింద వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం దాన్ని బ్లీచింగ్ మరియు ఏదైనా శానిటైజర్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు అది హెల్తీగా చిట్రై ఉన్నప్పుడు రొయ్య దాంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. లేదు ఇంకొక పద్ధతిలో మనం చూస్తే మనం చిట్రైల్లో వేసే మేతకు మనం ఇంట్లో దొరికే పంచదారని పాకం కింద పట్టి ఆ యొక్క పాకం దానికి పట్టించి చిట్రైల్లో వేసినప్పుడు చాలా తొందరగా చిట్రైల్లోకి వచ్చి మేత తినడం అలవాటు చేసుకుంటాయి. ఇలాగా 2-3 రోజులు వేస్తే చిట్రైల్లోకి వచ్చే అలవాటు వాటికి వస్తుంది. ఇది ఒక రకమైన పద్ధతి. ఈ విధమైన పద్ధతులతో మనం చిట్రైల్లోకి యొక్క రొయ్యలను ఎక్కే విధంగా చేయొచ్చు. అదేవిధంగా మేత ఎలా వృధా అవుతుందో తెలుసుకుంటే మనం రోజు వేసే మేత ఎలా వృధా అవుతుందో చూస్తే మనం ఏదైతే మేత వేసిన తర్వాత మనం చెరువులో దిగి కలకలు అనగా బురదలు అవ్వకుండా చెయ్యిని కిందకి పెట్టి కింద నేల మీద పొరని కదలకుండా జాగ్రత్తగా పైకి తీసి మనం వాసన చూసినప్పుడు అది మేత వాసనగిని వస్తూ ఉంటే మేత వృధా అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ మీ టెక్నీషియన్లు మరియు ఈ యొక్క డాక్టర్ ఎవరైతే డాక్టర్ని పెట్టుకున్నారో వారికి బాగా అర్థమవుతుంది. మనం మట్టి పై పొరను తీసి స్మెల్ చూసినప్పుడు మేత వాసన వస్తుంది. అప్పుడు అది మేత వృధా అవుతుందని గమనించాలి. అదేవిధంగా మరొక పరీక్ష ఏదనగా మనం చిట్రైల్లోకి ఎక్కిన రొయ్యలను పట్టుకుని చూసినప్పుడు దాని యొక్క ఫీడ్ ట్రాక్ అనగా దాని ప్రేగు అంతా నల్లగా మట్టి కలర్లో ఉంటుంది. ఆ సమయంలో మేత వృధా అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇవి మట్టి ఎందుకు తింటాయనగా మనం వేసిన ఫీడు నానిపోయి మట్టిలో కలిసినప్పుడు అక్కడ నేల కూడా ఫీడ్ వాసన వస్తుంది. ఆ సమయంలో ఇది మట్టిని కూడా తినేస్తుంది. ఆ సమయంలో దానికి మనం ఫీడ్ వృధా అవుతుందని చూసుకోవాలి. ఈ విధంగా మనం ఫీడు యాజమాన్యాన్ని చూసుకుంటూ ఉండాలి. అదే సమయంలో చిట్రైల్లోకి యొక్క రెట్ట మట్టి కింద ఉంటుంది.
ఈ యొక్క రొయ్యలు వేసి చేసిన మలం మట్టిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ యొక్క రొయ్యలు మట్టిని తింటున్నాయని గమనించుకోవాలి. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, స్లడ్జ్ ఉన్న కాడ ఇవి ఎక్కువగా ఫీడ్ తీసుకోవు. గట్టిగా ఉన్న ప్రాంతంలో ఫీడ్ తీసుకుంటే కనుక మనం మన చెరువులో ఏ ప్రదేశంలో అయితే స్లడ్జ్ ఏర్పడుతుందో ఆ ప్రదేశంలో తగ్గించి గట్టిగా ఉన్న ప్రదేశంలో మేత వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నన్ను చాలామంది మీరు ఏం చేస్తారు ఏంటి అని అడుగుతున్నారు. నా పేరు సురేష్ బాబు. నీ యొక్క వనామీ డాక్టర్గా గత 8-9 సంవత్సరాల నుంచి ఈ యొక్క వృత్తిలో ఉన్నాను. అయితే కొంతమంది మీరు హైయెస్ట్ కౌంట్ ఏది పట్టించారని అడుగుతున్నారు. నేను హైయెస్ట్ కౌంట్ 28 కౌంట్ నేను పట్టించడం జరిగింది రొయ్యలు. దాన్ని మీకు వీడియో పెడుతున్నాను చూడండి. ఇది నేను హైయెస్ట్గా పట్టించిన కౌంట్. నేను ఆల్రెడీ ఒక కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది రైతులకు అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నాను. ఈ విధంగా నేను ఈ యొక్క వృత్తిలో 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను పట్టించిన వీడియో మీకు, నేను చెరువు హార్వెస్టింగ్ చేసిన వీడియో నేను పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.